రెండు చేతుల పైకి ఒక్కసారి ప్రభుని మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట ఒక వాక్య భాగాన్ని మీ ఎదుటికి తీసుకొస్తాను. చదవండి. పరిశుద్ధ గ్రంథములో పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6, 7 వాక్యాలు ఒకరు చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6, 7 వాక్యాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మొదటి కూడికలో ఇంతవరకు నాయన మీరుండి నడిపించినందుకు స్తోత్రాలు. ఇప్పుడు మీ వాక్యమును వినుటకు వేచి ఉన్న నీ బిడ్డలు ఈ రాత్రి నీ స్వరమును వినుదురుగాక. ప్రభువా, ఎవరు ఏ బాధతో, ఏ దుఃఖముతో, ఏ శరీర బలహీనముతో ఈ రాత్రి మీ సన్నిధిని వెతుక్కుంటూ వచ్చారో వారితో ఈ రాత్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన దురాత్మ సమూహములను యేసు నామములో బంధించి వాటిని నిర్మూలపరుస్తున్నారు. మీ ప్రసన్నత, మీ ప్రభావము మా మధ్యలో ఉంచి ప్రత్యేకముగా మీ దాసునై ఉన్న నన్ను పూర్తిగా మరుగుపరిచి నువ్వు ప్రత్యక్షమై నీ బిడ్డలతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగంలో దైవజనులు పేతురు గారు ఈ పత్రిక 2వ పత్రిక రాస్తూ 6వ వాక్యం 7వ వాక్యంలో కొన్ని విషయాలను తెలియపరిచారు. అందులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనము ధ్యానము చేసేదానికి సమయం లేదు, సమయము సరిపోదు. కాబట్టి అందులో ఒక్క మాట 7వ వాక్యం చదవండి. భక్తి యందు సరే, మీకు ఇంకొంచెం బాగా క్లారిటీగా అర్థమయ్యేటట్టు 6వ వాక్యములో చివరి పదం 7వ వాక్యంలో చివరి పదం 6వ వాక్యంలో చివరి పదం 7వ వాక్యంలో చివరి పదం భక్తిని అమర్చుకొనుడి. అమ్మా, కరెక్ట్ నేను చెప్పింది అదే ఉంది కదా. భక్తిని అమర్చుకొనుడి. తల్ల పైకి ఎత్తండి, నేను చెప్తాను. పేతురు గారు సార్వత్రిక సంఘానికి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఉన్న సంఘముతో ఒక ప్రత్యేకమైన మాటను తెలియపరుస్తున్నట్లు మనం గమనించగలుగుతాం. మీరు భక్తిని అమర్చుకొనండి. అమర్చుకొనండి అని అంటే మన మోటి భాషలో చెప్పాలంటే కుదుర్చుకొనండి అని అంటారు. కుదర్చండి, కుదుర్చుకోండి అని అంటారు. సరే, ఈ వాక్యం మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తాను. ఒక పెళ్ళికి వెళ్ళాము, పెళ్లి కొడుకు పెళ్లి కూతురును చూశాము. వారి ఎత్తు, వారి బాహ్య బలము ఇవన్నీ చూసి వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఏమంటామంటే ఈడు జోడు బాగా చెప్పాలి. ఏమంటారండి? ఈడు జోడు బాగా కుదిరింది అని అంటాం.
బాగా కుదిరింది అంటాం. సరే, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుందనుకోండి, ఆ బర్త్‌డేనో లేకపోతే గృహప్రవేశమునో లేకపోతే వివాహం ఏదో జరుగుతుందనుకోండి, భోజనాలు సిద్ధపరుస్తారు. భోజనాలు బాగా రుచిగా ఉంటే ఏమంటారంటే, బాగా ఈరోజు భోజనాలు కుదిరింది అని అంటాం. కుదిరింది అని అంటాం. ఇల్లు కట్టుకున్నారు. అన్నీ చక్కరంగా వంటగది ఎక్కడ ఉండాలో, బెడ్రూమ్ ఎట్లా ఉండాలో, హాల్ ఎట్లా ఉండాలో ఇవన్నీ బాగా ప్లానింగ్ చేసి చూస్తే, అబ్బా బాగా కుదిరిందండి వీళ్ళకి, ఈ స్థలంలో బాగా కుదిరిందండి అని ఈ కుదిరిన దాని గురించి మాట్లాడతాం. నా ప్రియులరా, కుదిరింది అన్న పదము ఎప్పుడు చెప్తామంటే, ఇల్లు కట్టిన వెంటనే చెప్తాం. ఇల్లు బాగా కుదిరిందండి అని అంటాం. ఈడు జోడు బాగా కుదిరింది అని ఎప్పుడు చెప్తాము? పెళ్ళికి చెప్తాము, లేకపోతే పెళ్ళైన ఒక వారానికి చెప్తాం, లేకపోతే ఒక నెలకు చెప్తాం, లేకపోతే ఒక 6 మాసాలకు చెప్తాం. అబ్బా వీళ్ళకి ఈడు చోడు బాగా కుదిరింది అని అంటాం. 60 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వీళ్ళకి బాగా ఈడు చెడు కుదిరిందే అంటే వాడికి మెంటలు పట్టిందని అర్థం. వాడు మెంటలోడు. వాళ్ళకి ఈడు జోడు కుదిరిందని తెలిసేదానికి మీకు 60 ఏళ్ళు పట్టిందా? కొంతమంది 60 ఏళ్ళు కాపురం చేసినా కుదరదు. ఏం చేయదండి? కుదరదు. ఆ మధ్య ఒక ఆంటీ గారు నా దగ్గరకు వచ్చి, అయ్యా సముద్రాన్ని కూడా ఈదతా కానీ సంసారమును ఈదలేను, కాబట్టి తెంచేయి అంటుంది. ఆమెకు మనమ సంతానం ఉండరు. ఆమంటది అసలు మాకు కుదిరేటట్లేదు కానీ తెంచేయి. ఎప్పుడు? వారికి పెళ్ళయి 45 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలండి? 45 సంవత్సరాలు అయిన తర్వాత అంటున్నారు మాకు కుదిరేటట్లేదు కానీ తెంచేయి అంటే అర్థం ఏంటి? అమ్మ మీకు తెలియంది ఏముంది తల్లి, మీ నోరులు తెరిచి మాట్లాడండి. ఆహా, విడాకులు ఇచ్చేయి. కుదరదు కుదరదు. మాడు జక్కల మొహందానా, నీకు కుదరలేదని తెలిసేదానికి నీకు 45 ఏళ్ళు పట్టిందా? అంటే కుదిరిందా కుదరలేదా అన్నది ఎప్పుడు తెలుస్తుందంటే, వివాహమైన ఒక వారానికో లేకపోతే ఒక నెలకో లేకపోతే ఒక సంవత్సరానికో అర్థం అవ్వాలి. ఇది బాగా కుదిరిందండి, అమర్చబడిందండి, ఇల్లు బాగా కట్టిందండి, కుదిరిందండి, ఇల్లు బాగా కట్టారండి అని. నా ప్రియులారా, అదే రీతిగానే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని అప్పటికప్పుడు భక్తి చేస్తున్న వారి దగ్గరకు వచ్చి, పేతురు అయ్యా మీరు భక్తి కుదుర్చుకోవాలి, భక్తి మీరు అమర్చుకోవాలని చెప్తే బాగుండేది. ఇప్పుడు ఈ సంఘము, ఈ సార్వత్రిక సంఘము అప్పటికప్పుడు యేసుప్రభు మాటలు వింటున్న సంఘం కాదు. అప్పటికప్పుడు యేసుప్రభుడు గుర్తెరిగిన సంఘము కాదు. అప్పటికప్పుడు ఎవరో కరపత్రికలు అందిస్తే ఆ కరపత్రికలు చదివి మేము యేసుప్రభు నమ్ముకున్నామండి అని చెప్పిన వారు కాదు ఈ పేతురు రాస్తున్న సంఘం. అప్పటికే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి ద్వారా బాప్తిస్మం పొంది సంఘ సభ్యత్వంలో చేర్చబడి ఆయన శరీరములను ఆయన రక్తములను చేయి వేస్తూ సహవాసములో కట్టబడి ఎడతెగక ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్న సంఘముతో పేతురు ఏమంటున్నాడంటే, మీరు భక్తిని అమర్చుకోలండి. అంటే మీరు భక్తి చేయట్లేదంటే వారు భక్తి చేస్తున్నారు. మీరు మందిరానికి రావటం లేదంటే వారు మందిరానికి వస్తున్నారు. మీరు ప్రార్థించట్లేదంటే వారు ప్రార్థన చేస్తున్నారు. వారు కానుకలు ఇవ్వట్లేదంటే కానుకలు ఇస్తున్నారు. మరి ఎందుకు పేతురు మాట అంటున్నాడంటే, మీరు భక్తి చేస్తున్నారు కానీ అయితే ఇంకొను ఆ భక్తిలో మీరు అమర్చబడలేదు. భక్తి పరులని మీరు అనుకుంటున్నారు కానీ ఆ భక్తి అమర్చబడలేదు. చాలా మంది అనుకుంటారు భక్తి అనంటే పేర్లు మార్చుకోవటం భక్తి అని. చాలా మంది అనుకుంటారు
వస్త్రములు మార్చుకోవటం భక్తి అని. చాలా మంది అనుకుంటారు మందిరానికి రావటమే భక్తి అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా నీవు భక్తిలో అమర్చబడితే, నిజముగా ఆ భక్తిలో నువ్వు స్థిరపరచబడితే, ఆ భక్తి ఆయన మేఘాల ధరుడుగా వస్తూ ఉన్నప్పుడు సార్వత్రిక సంఘముతో కూడా నీవు ఆయన రాజ్యములో ఎత్తబడుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సరి అయిన భక్తిలో అమర్చబడాలి. కొంతమంది ప్రార్థన చేసేది ఒక భక్తి అంటారు, కొంతమంది బైబిల్ పట్టుకొని నడవటమే భక్తి అంటారు, మందిరానికి రావటమే భక్తి అంటారు. చిన్న మాట చెప్తాను జాగ్రత్తగానే. ఒకరోజు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఇద్దరు భక్తులు. ఏమనంటే, ప్రభువా నువ్వు మా యొద్దకు దిగి రావాలి, అయ్యో మాకు ఒక వరం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తారు. ఉపవాస కూటం పెట్టారంట వాళ్ళు. సరే, యేసు ప్రభు వారు కూడా దిగొచ్చి, నా భక్తుడా నన్ను పిలిచావు కదా, నేను వచ్చాను, నీకు ఏం వరం కావాలని అడిగాడంట. వీడికి ఏం కావాలో అది అడగొద్దు, అది అడగల. ప్రభువా నిన్ను వాడు కూడా పిలిచినట్టున్నాడే అన్నాడంట. వాడు కూడా పిలిచాడు కానీ నేను వాడి దగ్గరికి వెళ్ళలేదు, నీ కాడికి వచ్చా, ఫస్ట్ నువ్వు చెప్పు ఏందని అని అన్నాడంట దేవుడు. వాడు అంటాడు, ఆహా అట్ట కుదరదు, ఫస్ట్ వాడి కాడికి పోయి అడుక్కొనరా అని అన్నాడంట ఈడు. సరే, ప్రభు కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోయి, సరే ఆడికి వెళ్ళి, నా భక్తుడా నన్ను పిలిచావు కదా, వచ్చాను, నీకు ఏం వరం కావాలో అడుగు, ఇస్తానన్నాడంట. వీడంటాడు, వాడికాడికి పోయినట్టున్నవే ఫస్ట్ అన్నాడు ఈడు. వాడి కాడికి వెళ్ళాను, అయితే వాడు ఫస్ట్ నీ కాడికి రమ్మన్నాడు, నీ కాడికి వచ్చి అడగమన్నాడు అన్నాడంట. వాడు ఏం చెప్పాడు అని అంటే, నీ కాడ అడగమన్నాడు. సరే, ఈడంటాడు, సరే నాకు కావాల్సిన వరం ఏంటంటే, వాడికి నువ్వు ఏమిచ్చినా అవి నాకు డబుల్ కావాలన్నాడంట. నువ్వు వాడికి ఏమన్ని, కానీ అది నాకు డబుల్ కావాలి. ఒక ఇల్లు ఇస్తావా, నాకు 2 ఇల్లు కావాలి. ఒక కారు ఇస్తావా, నాకు 2 కార్లు కావాలి, నాకు 2 కావాలంట. సరే, ప్రభు కూడా మళ్ళీ ఈడికాడికి వచ్చి, భక్తుడా ఇప్పుడన్నా చెప్తావా అని అన్నాడంట. ఈడంట, వాడేం అడిగాడు అన్నాడంట ఈడు. ప్రభు అంటే, నువ్వు ఏమడిగినా దాంట్లో డబుల్ కావాలన్నాడు వాడు అని అన్నాడంట. సరే, ఈడేమన్నాడంటే, సరే అట్లాగైతే నాకు ఒక కన్ను తీసేయి అన్నాడంట. ఇప్పుడు ఒక కన్ను తీసేసినమనుకో, వాడికి ఇది కూడా భక్తే, ఇది కూడా ఒక భక్తే. ఇంకొకటి ప్రార్థన చేశాడంట, ప్రభువా నాకు ఒక వరము కావాలి అని అండంట. సరే, ప్రభు కూడా దిగొచ్చి, నీకేం వరం కావాలి? నేను ఏదేది ముట్టుకుంటున్నానో అవన్నీ బంగారం అయిపోవాలి, ఈ వరం నాకు కావాలన్నాడంట. ఒరే నీకు అది అంత మంచిది కాదురా, వద్దురా అన్నంట. లేదు లేదు ప్రభువా, అడుగుడి ఇవ్వబడినన్నావు, నేను వరం అడుగుతున్నా, ఇచ్చే తీరాలన్నాడంట. సరే ఓకే, నువ్వు కోరిది నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఏది ముట్టుకున్నా బంగారం అవుద్దన్నాడంట. ఈ వరము దేవుడు ఇచ్చిన ఈ సంతోషములో ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళి భార్యను ముట్టుకున్నాడంట. భార్య బంగారం అయిపోయింది. ఓయమ్మో, ఇంకా ఏం చేయాలి, ఏం పరిస్థితి అర్థం కాకుండా, బంగారం మాట్లాడుద్దా, ఇంకా కదలట్ల మీద ఏం చేయాలి, ఏం అర్థం కావట్లే. ఓయమ్మో, గస ఎక్కువైపోయి, హార్ట్ బీట్ ఎక్కువైపోయేలాగా నీళ్ళన్నా తాగదామని వాటర్ బాటిల్ పట్టుకుండంట. వాటర్ బాటిల్ ఏది ముట్టుకున్నా ఇది ఒక భక్తి, ఇది కూడా ఒక భక్తి. ఇంకొకటి ప్రార్థన చేశాను, నాకు ఒక వరం కావాలి ప్రభువా. ఏం కావాలరా? నేను ఏది ముట్టుకున్నా చచ్చిపోయినవి కూడా బ్రతకాలి, చచ్చిన వాటిని నేను లేపాలి, ఈ వరం కావాలన్నాడంట. ఒరే ఇది నీకు అంత సేఫ్టీ కాదు, వద్దన్నాడంట దేవుడు. లేదు లేదు, నాకు ఇచ్చే తీరాలు, నేను ఏది ముట్టుకున్నా అది చచ్చిందైతే లేయాలన్నాడంట. సరే ఓకే, ఎవరు మార్చలేరు, నీ కర్మ, ఓకే నువ్వు కోరింది నీకు ఇచ్చేస్తానంట. ఈడు ఈ వరం పొందుకునేసి అడవిలో కూడా వస్తాడంట. అడవిలో వస్తా ఉంటే
సింహం చచ్చిపోయి ఉండదు అక్కడ. వీడికి డౌట్ వచ్చి నిజంగా ఈ వరం పనిచేస్తుందో లేదో చూద్దామని సింహాన్ని ముట్టుకున్నాడంట. ముట్టుకోవడం అది బ్రతికింది. ఈయన వదిలిపెడద్దా? అది లేట్ ముందు ఈయన తినేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదొక భక్తి. చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని దగ్గర మేమేదో ఒకటి అడగాలి, అది దేవుడు ఇవ్వాలి, అది మేము పొందుకోవాలి. ఇది భక్తి, ఇది క్రైస్తవ జీవితము, ఇందే మా జీవితానికి చాలు అనుకుంటున్నారు. భక్తి జీవితం అమ్మా, ప్రభుని ఎందుకు నమ్ముకున్నావమ్మా? కాలు నొప్పి బాగా అయ్యేలాగా ప్రభుని నమ్ముకున్నా. ఈ కాలు నొప్పి బాగా అయ్యేలాగా నమ్ముకున్నావు, మళ్ళీ ఈ కాలుకు ఆ రోగం వస్తే వదిలిపెడతావా? మరి ఇదొక భక్తి. అంటే దేవుడి దగ్గర మనము ప్రార్థన చేయాలి, ప్రభు ఏదో మనకి ఇవ్వాలి, అది మనం పొందుకోవాలి, ఇది భక్తి అనుకుంటున్నారు. పేతురు చెప్తున్న మాట మీరు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు అంటే ఎవరో అని ఎరగని ప్రజలతోటి వెళ్ళి చెప్పలేదు. యేసు ప్రభుని అప్పుడప్పుడు సొంత రక్షకుడుగా అంగీకరించుకున్న ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. అప్పటికప్పుడు యేసు ప్రభులోనికి బాప్తిస్మము తీసుకున్న సంఘము దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పలేదు. కానీ ఆల్రెడీ సంఘముగా కట్టబడి సహవాసములో ఇమర్చబడిన ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, మీరు భక్తిని అమర్చుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం గట్టిగా చెప్పేసేయండి. మీరు ఆగండి, మీరు చెప్పండి అక్క, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. చేతులు తెచ్చిన వాళ్ళు 2 సార్లు చెప్పండి. 2 సార్లు చెప్పండి. ఒక్కసారి ఆగారు. సగం శుద్ధి యదవ బుద్ధి అంటారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదమ్మా భక్తి? ఇప్పుడు మనం చేస్తున్నదే భక్తి అనుకుంటున్నాం. వారు కూడా అలా అనుకున్నారు. వారి దగ్గరికి వెళ్ళి పేతురు అంటున్నాడు, మీరు భక్తిని అమర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన భక్తి కానీ మనము చేస్తే, నిజమైన భక్తిలో మనము కానీ అమర్చబడితే అసలు మన బతుకులు ఎట్లా ఉంటాయి తెలుసండి? ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి తెలుసండి? ఒక 3 మాటలు లేక 4 మాటలు చెప్తా. నిజమైన భక్తిలో మనం అమర్చబడితే మన జీవితాలు ఎలా ఉంటాయో, మన జీవితం యొక్క స్టైల్ ఎలా మారుతుందో నేను కొన్ని మాటలు చెప్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. పైకి భక్తి గలవారి వలె ఉండియు, నేను చెప్తున్న ప్రతి రెఫరెన్స్లో భక్తి 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 అన్న మాట కనపడుతుంది. అది మీరు అండర్లైన్ చేసుకోండి, మీ జీవితాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చదువమ్మా. అంటే వాళ్ళు కూడా భక్తులేగా, వారు కూడా భక్తులే. వారే భక్తి లేని వారు కాదు, వారు భక్తులే. అయితే ఆ భక్తి వారికి శక్తిని కలుగ చేయటలేదు అని ఆ వాక్యం యొక్క భావం. వారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి ఆ భక్తిలోని శక్తిని వీళ్ళు ఆశ్రయించటలేదు. అంటే భక్తి ఏమి కలుగ చేస్తుందంటే శక్తిని కలుగ చేస్తుంది. భక్తి ఏం కలుగ చేస్తుందంటే బలాన్ని కలుగ చేస్తుంది. భక్తి ఏం కలుగ చేస్తుందంటే మనలను సొమ్మసిల్లింపజేయదు. భక్తి ఏం చేస్తుందంటే మనము కూలిపోయే స్థితికి, కృంగిపోయే స్థితికి మమ్మల్ని తీసుకురాదు. భక్తి ఏం చేస్తుందంటే మనలను నిరుత్సాహపరచదు. భక్తి మన జీవితములలో ఒక శక్తిని కలుగజేస్తుంది. చేతులెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. భక్తి శక్తిని కలుగజేయాలి. మన జీవితములలో ఎందుకు శక్తిహీనులైపోతున్నావు, ఎందుకు బలహీనులైపోతున్నామంటే మన భక్తి మనకు శక్తిని కలుగజేయట్లేదు. ఏం శక్తి, ఏం బలం? చాలామంది ఖండ బలమును బట్టి ఆధారపడతారు. చాలామంది జ్ఞాన బలాన్ని పైన ఆధారపడతారు.
చాలామంది డబ్బు బలము మీద ఆధారపడతారు. అయితే ఒక మాట చెప్పనివ్వండి, శారీర బలము ఒక దినము సన్నగిల్లిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పోయిన వారంలోనో అంతకు ముందు వారంలోనో ఒక వీడియో ఒకటి ట్రెండ్ అయింది. మరి ఆయన పేరు ఏందో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి ఈ జిమ్ బాడీ చేసి ఆయన ఆ మిస్ ఇండియాకు వెళ్ళి ఇంచుమించు 2013లో నుండి 17-18 వరకు ఆయనే మిస్ ఇండియాలో ఫస్ట్ వచ్చేవాడు. అంటే అంత బలం, ఇంచుమించు 24 గంటలలో ఒక 18 గంటలు ఆ హాల్లోనే ఉంటాడు, జిమ్ చేసుకుంటా బాడీని ఫిట్గా పెట్టుకోవాలని. 18 గంటలు ఆ హాల్లోనే ఉంటాడు, ఆ జిమ్లోనే ఉంటాడు, కండ బలం పెంచుకోవాలని. నా ప్రియులరా, అయితే 2023లో పోయిన సంవత్సరం వీడియోలో ఆయన నడవలేకుండా 4 పట్టుకొని వస్తున్నారు ఆయన్ని. అంటే ఇంచుమించు ఒక 7-8 సంవత్సరములు ఇండియాలోనే నెంబర్ 1గా ఉన్నవాడు నడవలేని స్థితికి వచ్చేసాడు. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, కండబలము శాశ్వత కాలం ఉంటుందా? పుచ్చు అనకుండా నోరులు తెరిచి చెప్పండి, ఉంటుందా ఉండదా? ఉండదు. అబ్బా, కొంచెం చిన్నగా రిలీజ్ అవుతున్నాయి. వాడిని వర్తమానం అయిపోయేలాగా ఓపెన్గా రిలీజ్ చేసేద్దాం. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. పర్లే, మంచోళ్ళు ఎక్కువనే ఉండరు ఇక్కడ. ఇంకొకసారి చెప్పండి గట్టిగా. నా ప్రియులరా, కండబలము శాశ్వత కాలం ఉంటుందండి? ఉండదు. 20 వయసులో పరిగెత్తినట్లుగా 60 వయసులో పరిగెత్తను కుదురుతుందా? కుదరదు. ఆ మధ్య మా సంఘస్థుల కుటుంబం దర్శించడానికి వెళ్తే ఆయన 8 గంటల తినేసి పడుకున్నాడు. సరే ప్రార్థన చేసి లేచి కూర్చున్నాడు, చాలా కష్టపడి లేచి కూర్చున్నాడు. ఆయనకి వయసు ఎట తిరిగి ఒక 72-73 ఉంటుంది. నేను అడిగినాను, ఏంటి అంకుల్ గారు ఇప్పుడే ఇంత సోలిపోయారో, ఇంకా మీరు ఇంక 100 ఏళ్ళ దాకా బతకొద్దన్నా నేను. నీకు వయసు ఎంత అని అడిగిండు ఆయన. నాకు 33 అండి అని అన్నా. సరే 33 కదా, ఇప్పుడు కూడా 100 కేజీలు బస్తా భుజాల మీద తీసుకుని ఇసురు కొడతా, నువ్వు కొడతావని అడిగిండు. ఏండి, మేము తిన్న దీన్ని మీరు తింటుండ్రా? మేము తినిందంతా ఏంది? సంగటి మిరపకాయల పచ్చడా? యూట్యూబ్లో ఉంది, అన్నీ చెప్పకూడదులే మళ్ళీ. అంటే ఆయన ఆ మాట చెప్పారులే. వాస్తవానికి ఇల్లంతా సీరియల్ లైట్లు పెడతాం మేము ఆదివారం అయితే. సీరియల్ లైట్లు అంటే మీకు అర్థం అవ్వాలి ఏమండి? అంత బలం ఉండదు మాలో. అయితే ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి బలము సన్నగిలిపోయింది అన్నాడు. అంటే కండ బలము ఉండదు. డబ్బు బలము, ఒకప్పుడు ఐశ్వర్యవంతులు ఊరంతా అన్నదానం పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఊర్లో అడక తింటుండ్రు. అంటే ఒకప్పుడు ఉన్న ధన బలం ఈరోజు ఉంటుందా? మనుష్యుల బలం ఎల్లకాలం మనకు తోడుకు వస్తుందండి? రాదు. దావీదు అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకేదను. ఎందుకు వెతుకుతున్నావు అంటే నీ బలమును, నీ ప్రభావమును చూడాలని. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. 63వ అధ్యాయం కీర్తనల గ్రంథం 1వ వాక్యం చదవండి. 63వ అధ్యాయం 1వ వాక్యం కీర్తనల గ్రంథం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతికేదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. చాలు. నేను మీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతాను, అందరు సమాధానం చెప్పండి. ఏమండి, రెడీగా ఉండండి. నేను ఒక ప్రశ్న అడుగుతా, అందరు చెప్పాలి. దావీదు బలవంతుడా బలహీనుడా? అండి ఇప్పుడే కదా నేను చెప్పాను, నేను ప్రశ్న అడుగుతున్నానని చెప్తుంటేని
మీరు ఆన్సర్ చెప్పాలి కదా, మీకు తెలిసిందే చెప్పండి. దావీదు బలవంతుడా బలహీనుడా? అది సౌలు అంటాడు, గొలియాతుని ఫిలిష్తీయుని చంపుటకు నీకు బలము చాలదు అని. కానీ ఆడున్న మాట ఏంటంటే, గొలియాతుని చంపిన తరువాత దావీదు ఫిలిష్తీయుని కంటే బలము కలిగిన వాడై గొలియాతును కొట్టి చంపినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడు? సండే క్లాస్ పిల్లోడుగా ఉన్నప్పుడు దావీదు గొలియాతును కొట్టి చంపాడు. 6 మురుడు జాడు ఎత్తుగలిగిన వాడు గొలియాతు. అంటే మామూలుగా లెక్క, అడుగులు లెక్క అంటే 7 అడుగులు, క్షమించండి 10 అడుగులు, 10 అడుగులు ఎత్తుగలిగిన వాడు. నేను ఎంత అంటే 5.5, 5.5 అడుగు నేను. అంటే ఇంకా 10 అడుగులు అంటే ఇంకెంత ఎత్తుంటాడండి? గొలియాతు మన లాంటి వాళ్ళని చూసి కూడా కాలు కింద వేసిన అలపడు. అంత ఎత్తుగలిగిన వాడిని సండే క్లాస్ పిల్లోడుగా ఉన్నప్పుడే దావీదు కొట్టి చంపాడు. అంటే బలవంతుడా బలహీనుడా? బలవంతుడు. సౌలు సింహాసనం వణికిపోతూ ఉంటే దావీదు తిన్నగెళ్ళి వాడిని నేను కొట్టి చంపుతాను అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కారణం ఏంటంటే దావీదు బలము కలిగిన వాడు. మరి అయినా 63వ కీర్తనలు అంటాడు, నేను వేకువని నిన్ను వెతుకుతున్నాను, నీ బలమును నీ ప్రభావము నేను చూడాలని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏందయ్యానంటే దావీదులో ఉన్న బలము కాదు, దేవుని బలము కావాలి. హల్లెలూయా. దేవుని బలము ఏం బలం అండి అది అని అంటే, మరణపు ముళ్ళును విరిచిన బలం అది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. సమాధిని గెలచిన బలం అది. కొట్టండి చప్పట్లు గట్టిగా. మరణపును నిరర్ధకము చేసిన బలం అది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రతి మానవుడిలో మరణ భయాన్ని తొలగించిన బలం అది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం తర్వాత చదువుకోండి. పౌలు అంటాడు ఏంటంటే, ఆయన పునరుద్ధానపు బలములో నేను పాలివాడనవ్వాలని. అంటే భక్తి నీకు ఏం కలుగు చేస్తుందంటే, దేవుని బలము, దేవుని శక్తి ఆయన పునరుద్ధానపు బలాన్ని కలుగు చేస్తుంది. ఒకటి భక్తి మనకు బలమును అంటే శక్తిని కలుగజేస్తుంది. అందరు చెప్పండి, అందరు చెప్పండి. దేవుని భక్తి మనకు శక్తిని కలుగజేస్తుంది. రెండవ మాట చదవండి పరిశుద్ధ గ్రంథములో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23, 24 వాక్యాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23, 24 వాక్యాలు. బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి, అతడు తన దేవుని యందు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి సింహములు ఏ హానియు చేయలేకపోయాయి. కొట్టండి చప్పట్లు గట్టిగా. గట్టి కొట్టండి, పూర్ణ బలముతో కొట్టండి, పూర్ణ శక్తితో కొట్టండి. దేవుని ప్రసన్నతను మనం అనుభవించినట్లుగా కొట్టండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గురించి చెప్పబడిన ఒక అద్భుతమైన మాట. దానియేలు దేవుని యందు భక్తి పరుడు గనుక సింహములు అతనికి ఏ హాని కలుగ చేయలేకపోయాయి. ఎక్కడుండి దానియేలు? సింహాల బోనులో ఉన్నాడు. ఎక్కడున్నాడు దానియేలు? మరణ పంచులో ఉన్నాడు. ఎక్కడున్నాడు దానియేలు? శ్రమల మధ్యలో ఉన్నాడు. దానియేలు చుట్టూ సింహాలు ఉన్నాయి. గంట సేపు ఉన్నాడా? అర్ధగంట ఉన్నాడా? ఒక రాత్రంతను ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను వినండి. సింహాల బోనులో వేసేంత శిక్షకు పాత్రుడు ఒకడు కానీ దొరికాడంటే, వాడి సింహాల బోనులోకి వేసేదానికి ముందుగా 10 దినాలు సింహాలను పస్తు పెడతారు. 10 దినాలు గుర్తుంచుకోండి. 10 దినాలు సింహాలను పస్తు పెడతారు. ఎందుకంటే శిక్షకు పాత్రుడు బోనెలో పడక మునిపే ఈ సింహములు పట్టుకొని చీల్చి చండాడి తినివేసేయాలి. అతను పడుచున్న
క్షణమే ప్రాణాలు పోవాలి దానియేలుకి. కాబట్టి 10 దినాలు పస్తు పెట్టారు సింహాల్ని. 10 దినాలు మనం పస్తుంటే మరి మన పరిస్థితి ఎట్లుంటుందండి? అంబులెన్సులు తిరుగుతాయి అనుకుంటా, ఇంకా కనిగిరి మొత్తమా. 10 దినాలు పస్తుంటే కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, అది కొన్ని ఒక రకమైన ఫాస్టింగ్లే. ఫాస్టింగ్ ఉంటారు కానీ ఎవరికి తెలియకుండా తింటారు, అదొక ఫాస్టింగ్. కొంతమంది ఉంటారు, ఆ మధ్య మార్కెట్కి పోతుంది ఒక ఆమె కవర్లో అరటి పండ్లు, బత్తకాయలు, ఆపిలికాయలు, దానిమ్మకాయలు తీసుకొస్తుంది. పొద్దున్నే అడిగిపోతుంది ఒక కాని అడిగా, ఈరోజు ఉపవాసంలే అన్నది. ఉపవాసానికి మరి ఏంది ఎట తిరిగి ఒక 5 కేజీలు ఉండేటట్టు ఉందని. అన్నం తినకూడదు ఈరోజు. మరి ఏంది? అన్నం తినకూడదు కాబట్టి కాయలు తింటా. ఉపవాసం కూటికి పెట్టామంటే ఎప్పుడెప్పుడు అయిపోద్దా కూటి కుండల మీద పడిపోవాలి. సింహాలు ఎట్టుండాలా ఏమండి? మనకే ఒక పూట ఉపవాసం ఉంటే సింహం అంత కోపం వస్తుంది, ఇంకా సింహంకి ఎంత కోపం వస్తుంది? 10 రోజులు పడంగానే పట్టుకొని చీల్చి చండాడి తినేసి వేయాలి దానియేలుని. అయితే సింహాల బోనులో దానియేలు ఒక రాత్రంతా ఉన్నాడు. సింహములు దానియేలు జోలికి వెళ్ళలేదు. కొట్టండి చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. దానియేలు జోలికి సింహాలు వెళ్ళలేదు. కారణం ఏంటి? దానియేలు ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నాడనా? ఏమండి? దావీదు ధర్మ కార్యాలు చేశాడనా? దానియేలు పోస్టింగ్లో ఉన్నాడనా? దానియేలు ప్రభుత్వం ఉద్యోగంలో ఉన్నాడనా? ఎందుకు అని అంటే ఆడ రాయబడిన మాట, దేవుని యందు దానియేలు భక్తిపరుడు గనుక. చెప్పాలి గట్టిగా, దానియేలు భక్తిపరుడు గనుక సింహములు అతనికి ఏ హాని కలుగ చేయలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాలు ఎట్లుంటాయో తెలుసండి? ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏ అపాయం వస్తుందో, ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో, మన జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందనబడిన కలతను బట్టి మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే దైవ సేవకుడుగా ఈ రాత్రి మీతో చెప్తున్నాను, నిజమైన భక్తి, ఆ భక్తిలో మీరు అమర్చబడగలిగితే పరిస్థితుల ప్రభావములు నీకు విరోధముగా ఉన్నది, అది ఏదైనా అవి నీకు హాని చేయలేవు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పమన్న మాట చెప్తున్నాను. ఇటువైపు సింహముల వలె మీ కొరకు నోర్లు మీకు విరోధంగా తెరవబడి ఉన్నా, ఇటువైపు శత్రువులు కంది రీగల వలె ముసురుతూ ఉన్నా, ఎదుటిగా నిలబడి ఉన్నవాడు గొలియాత్ అయినా, వెనుక మిమ్మల్ని తరుముతూ ఉన్నవాడు ఫరో సైన్యమైన, నిజమైన భక్తిలో మీరు అమర్చబడుతూ ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు అవి ఏవైనా సరే మీకు హాని చేయలేవు. చెప్పాలి గట్టిగా, మీకు హాని చేయలేవు. కారణం ఏంటంటే మీరు భక్తి పరులు గనుక. మీరు భక్తి పరులు గనుక ఏ హాని మీకు కలగదు. దానియేలుకి ఎందుకు ఏ హాని కలగలేదంటే, దానియేలు భక్తి పరుడు. ఒకటి, భక్తులకు దేవుని శక్తి కలుగుతుంది. రెండవది, భక్తి పరులకు ఏ హాని దేవుడు కలగనివ్వడు. హల్లెలూయా. మూడవ మాట చెప్తాను, చదవండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? చాలు, తల్లపైకి ఎత్తండి. మూడవది, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఇప్పుడు మానవుల జీవితాలు ఎలా మారిపోయినాయంటే భయము 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 భయం. నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తుంటాను, మన జీవితం యొక్క నాశనానికి మొదటి మెట్టు భయము.
నీ జీవితంలో భయం ఉందంటేనే నీ జీవితం పతనం అవబోతుందని అర్థం. అందుకే యోబు అంటాడు కదండి, ఏది సంభవించునని నేను బహుగా భయపడితినో అదే జరిగింది అన్నాడు. యోబు, నువ్వు యథార్థవంతుడు కదా, నీతిమంతుడు కదా, నీ కుటుంబాన్ని భక్తి జీవితంలో కాచుకున్నవాడు కదా, నువ్వెందుకు భయపడ్డావు? నా జీవితం నాశనం అవుద్దని, నా పిల్లలు నాశనం అవుతారని, నా కాపురము రోడ్డెక్కుద్దని నువ్వెందుకు భయపడ్డావు అని యోబు దగ్గరకు అడిగితే అదే నేను చేసిన పొరపాటు. ఆ భయం నాలోకి వచ్చింది, జీవితం నాశనమై. మన జీవితం యొక్క నాశనం యొక్క ఆరంభం భయం. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఒక మాట, కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళకంటే కరోనా వస్తుందేమో అని భయంలో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అంటే అవునంటారా కాదంటారా? చెప్పరేందండి. నాకు తెలిసిన ఒకడు కరోనా వస్తే వాసన తెలియదంట కదా అండి. మీకు ఎవరికన్నా వచ్చిందా కరోనా? ఇప్పుడేం ప్రాబ్లం లేదు, చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఇప్పుడేం క్వారంటైన్లో పట్టుకొని పోయి ఎయిర్లే, ఎవరికి రాలేదా? అబ్బా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మోటిపల్లిని దేవుడు ఎంత భద్రపరిచాడండి. కొట్టండి యేసయ్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య స్తోత్రం అని చెప్పండి. నాకు 3 సార్లు వచ్చింది కరోనా. కాదు, వచ్చింది 3 సార్లు కరోనా వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నా దేవుడు నన్ను బ్రతికించాడు. హేమ నీకు నువ్వు అబద్ధాలు, నువ్వు నాకడ అబద్ధాలు అడపకు. వచ్చింది కదా అది నాకడ చెప్తే ఎట్టా? ఇప్పుడు కరోనా రాలా ఒకడికి, వాడికే వచ్చింది అనుకోని, అన్నా కరోనా వచ్చినట్టుందన్నా నాకు అన్నాడు. ఒరేయ్ అట్టెందుకు అనుకుంటావురా? లేదన్నా జలుబు పట్టింది, దగ్గు వస్తూ ఉంది. వాస్తవానికి వాడు కరోనా లేదు. వాడికి మెయిన్ సిమ్టమ్ ఏంటంటే, మెయిన్ గుర్తు ఏంటంటే వాసన రాదు. కరోనా వస్తే వాసన రాదు. నేను వాడి దగ్గర చెప్పిన, రే వానికి బాగా వాసన వస్తుందారా అని. ఎందుకన్నా వాసన రాకపోతే అదే కరోనా అన్నా మా భార్య పెట్టే పప్పు తాలింపు వాసన రావట్లేదన్నా అన్నాడు. నేను చెప్పా, ఈరోజు ఏ భార్యలు పెట్టే తాలింపులు వాసన రావట్లే ఏంటి? అరే అట్లా సరేలే అన్నా అని చెప్పేసి బయటికి పోయి ఆకులు ఉన్నాయే, మునగాకు, యాపాకు, ఇవన్నీ తుంచుకొని మేకలాగా అన్ని మూతికలు పెట్టుకు వాసన వస్తుందని. సరే వాడికి ఒక వారం తర్వాత ఫోన్ చేశాను, మరి ఎక్కడుండో, కరోనా వచ్చిందో లేదు భయపడతా ఉండి ఎక్కడుండో అని చెప్పేసి వాడికి ఫోన్ చేస్తే, అన్నా జిహెచ్ హాస్పిటల్లో ఉన్నానన్నాడు. జిహెచ్ హాస్పిటల్ నువ్వెందుకు పోయినవురా అని అడిగినా, అన్నా నా క్వారంటైన్లో అసలు కరోనా ఉందో లేదో అని చెకప్ చేసుకుందామని పోయినా. అప్పుడు కేసుల కోసం అందరిని పట్టకపోతుండ్రు. ఈడే పోయి నాకు కరోనా వచ్చినట్టు ఉందన్నట, ఒక కేసు దొరికిందని తీసి లోపలేసిండ్రు. నేను చెప్పిన, రే ఎందుకు రా? లేదని నేను చెప్తాను కదా. లేదన్నా నాకు లేదని ఇప్పుడు నమ్మకం ఉందన్నా. బుద్ధి లేని అదవ అప్పుడేం పోయి ఎట్టపోయింది? భయం అన్నా వస్తుందేమో అని. అప్పట్లో వీళ్ళు కూడా కరోనా వస్తే చచ్చిపోతారు అన్నట్టుగా పెట్టారు కేసులు. అప్పట్లో కరోనా వస్తే చచ్చిపోతారు, ఆ భయాన్ని బట్టి చాలామంది చచ్చిపోయారు. అమాయకంగా చూస్తున్నారు కానీ మీరు ఆ భయము. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి, భయపడొద్దని చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, చెప్పండి గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. లేవి బాబురావు చెప్పుకోవట్లేదే. లేవి బాబురావు గట్టిగా చెప్పు, కొత్తగా పెళ్ళేది గట్టిగా చెప్పు, భయపడొద్దని చెప్పు. భయపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగు. మనం అందరం చెప్తాం కానీ చెప్పేదానికి బాగానే చెప్తాం, కానీ మనకొస్తే ఒక ఆయన అట్టే చెప్తున్నట్టు, ఒక పాస్టర్, భయపడకూడదు అనంట. సరే వీళ్ళందరికీ చెప్పి ఈయన బండి ఎక్కి పోతా ఉంటే సమాధుల తోట ఎదురైందంట. సమాధి తోట దగ్గర ఎవరో ఒక ఆయన కూర్చొని ఒక సమాధి మీద బీడీ తాగుతున్నాడంట. వచ్చి, ఏందా ఈయన కూర్చున్నావా, ఏం ప్రాబ్లం ఏంది నీదే అన్నాడంట. ఒరే సామి రంగ, నాతో నీకేం భయం, నువ్వు పోరా సామి అన్నాడంట. చెప్పు నీకేం భయం, చెప్పు ఏం ప్రాబ్లం చెప్పు, ఈ టైం వచ్చాడు కూర్చున్నావు, ఏం ప్రాబ్లం చెప్పు. అప్పుడు టైం 12 అయింది రాత్రి.
ఈ రెట్ట బానియాలో తెలియకుండా ఏం లేదురా, లోపల ఒక్క బాత్తా ఉంది, కాసేపు పైకి వచ్చిన అన్నాడంట. ఇంకెందుకుంటున్నాడు? 8 ఈగలు దాటి పడిపోయిందంట పోయి. ఏంటే భయపడొద్దని మనం చెప్తాం, ఎవడికన్నా తలకాయని పొత్తినే తెలుస్తుంది. మామూలుగా బయట తలకాయని బబ్బా తలకాయ అదేముంది జెండు పంపూసుకో అంటారు, కానీ వచ్చినోడికే తెలుస్తుంది నొప్పి. స్తోత్రం చెప్పండి మంచి వాళ్ళందరూ. హల్లెలూయా. భయము, భయం. కొంతమందికి చీకటిని చూస్తే భయం. ఒక ఆమెకు చలిజ్వరం వచ్చింది. ఎందుకు చలిజ్వరం వచ్చిందంటే, రాత్రి ఇంటి దగ్గర గొలుసుల సౌండ్ వినపడతా ఉందంట, గంట శబ్దం. చలిజ్వరం పోయమ్మో ఆమె చచ్చిపోయిందే, మా ఇంటి చుట్టే తిరుగుతున్నట్టుందా అనుకున్నది. ఏమా నేను పోయా జ్వరం తెలితే ప్రార్థన చేద్దామని పోతే, ఆమా అన్నా మా ఇంటి చుట్టే తిరుగుతుందన్నా. ఎట్ట చెప్తున్నావు అక్క అని అడిగిన. రాత్రి అంతా గంట శబ్దం అన్న, గంట శబ్దం వినపడుతుంది. అప్పటికి పగుల్లో కూడా గంట శబ్దం వినబడతా ఉంది, పగులు కూడా వినబడుతుంది. అదుగో ఆ గంట శబ్దం అదే అన్న, రాత్రి వినబడుతుందని. వాళ్ళ ఇంటి కిటికీ పక్కలో ఎద్దులను కట్టేసి ఉన్నారు. ఎద్దులు తలా ఒక ఎద్దుకు ఒక గంట కట్టిండ్రు. ఆ గంట శబ్దం విని ఏమండి భక్తుడు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? ప్రైజ్ ది లార్డ్. భక్తి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. కొంతమందికి భయం, జీవితంలో ఏం జరగబోతుందని భయం, జీవితం ఏమైపోబోతుందని భయం, మా పిల్లల భవిష్యత్తు ఏం అవ్వబోతుందనే భయం. భయం జీవితము భయముతోనే కొనసాగుతూ ఉంది. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నిజమైన భక్తిలో నీవు అమర్చబడగలిగితే నీ భక్తి నీకు ఒక గొప్ప ధైర్యమును కలుగజేస్తుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. భక్తిలో నీవు అమర్చబడాలి. ఆ భక్తిలో నీవు అమర్చబడుతున్నప్పుడు నీకు ధైర్యము కలుగుతుంది. ఏం ధైర్యం అది? సాదా సోదా ధైర్యం కాదు, నా యేసు ప్రభులో ఉన్న ధైర్యం అది. హల్లెలూయా. యేసు ప్రభులో ప్రేమ ఉంది, దయ ఉంది, శాంతగుణం ఉంది, కరుణ ఉంది, కృప ఉంది. కానీ ఒకటి మాత్రం యేసు ప్రభులో లేదు. అదేందో చెప్పు? భయం. భయం అంటే యేసు ప్రభుకి ఏంటో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ధైర్యమును దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మీరు భక్తిలో అమర్చబడుతున్నప్పుడు, ఒకటి మీ భక్తి మీకు శక్తిని కలుగజేస్తుంది. 2 భక్తి ఏ అపాయమును నీ దగ్గరికి రానివ్వదు. 3 భక్తి నీకు ధైర్యమును కలుగజేస్తుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియులరా, భక్తిలో మనం అమర్చబడితే 3 ఆశీర్వాదాలు. అయితే మనము భక్తిలో అమర్చబడాలి. మనము నిజమైన భక్తిలో అమర్చబడటం అంటే, నిజమైన భక్తి అంటే ఏంటో చెప్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథములో. మొదటిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. తండ్రి అయున్న దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమయున్న భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను అమ్మా, తండ్రి ఎదుట భక్తి ఏమనగా అని చదివి చివరి భాగం చదువమ్మా. పవిత్రమును నిష్కలంకమును నిజమైన భక్తి ఏమనగా, అది
ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనటమే భక్తి. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఊపుతూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రేమల దేవుని బిడ్డలారా, భక్తిలో మీరు అమర్చబడితే ఈ 3 ఆశీర్వాదాలు ఈ రాత్రి మీతో కూడా మీ ఇంటికి వస్తాయి. అయితే నిజమైన భక్తి అంటే ఏంటో మీరు గుర్తెరగాలి. యాకోబు అంటాడు, తండ్రి ఎదుట నిజమైన పరిశుద్ధమైన భక్తి ఏమనగా ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా ఎవడైతే తన్ను తాను కాచుకుంటాడో, ఎవడైతే పరిశుద్ధతను కాచుకుంటాడో, ఎవడైతే పవిత్రతను కాచుకుంటాడో వాడు నిజమైన భక్తి కలిగిన వాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తెల్ల జుబ్బ కదండి, తెల్ల జుబ్బ. వాస్తవానికి రంగులు 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 బట్టలు వేసుకున్నప్పుడు మనకు పెద్దగా భయం ఉండదు, కానీ తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు మాత్రము భయం ఉంటుంది. ఏం భయము? ఏడ కూర్చోవాలన్నా భయం, ఏడ ఆడుకోవాలన్నా భయం. కుప్పలారిపోతుంది అనుకోండి, కుప్ప తీసుకొని పోతుంది అనుకోండి, ఆ కుప్పలారి ఎనికీడితే మనం పోయినామనుకో లేనిపోని డిజైన్లు వస్తాయి దీని మీదకి. ఏంటి? ఆ మురికంతా అంటుకుంటుంది. నేను అందుకే ఏం చేస్తానంటే ఎండాకాలమైన కోట్ వేసుకుంటాను. నా దగ్గర ఎక్కువ శాతం ఉన్నాయి తెల్ల బట్టలే, కలర్ బట్టలు ఎక్కువ లేవు. ఒక ట్రావెలింగ్కి 2-3 ఉంటాయేమో అంతే. కాబట్టి కోట్ వేసుకుంటా, పైన జర్కిన్ వేసుకుంటా. కొంతమంది జ్ఞానులు, పెద్ద జ్ఞానం అది, వాళ్ళు అంటారు ఈ దయాన్ని ఎండాకాలం కూడా ఎట్టేసుకుంటుండో. వేరే పనికి మాలిన ఎదవా, సలిగ్గా అది వేసుకునేది. నేను కానీ ఈ బట్టలు వేసుకునేసి కానీ పొలోమంటే ఈ మట్టి రోడ్లు వచ్చినందుకో ఈ తెల్ల జుబ్బ పసుపు కలర్లో అయిపోద్ది. అందులో నుండి కాపాడుకుని నన్ను నేను భద్రపరుచుకుంటున్నా. పరిశుద్ధ జీవితము కూడా అలాంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. పాపము ఈ భూలోకములో వినవతాండవమాడుతూ ఉంది. దురాశ గర్భమును ధరించి పాపముల కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కన్నదండి. పాపం పరిపక్వం అయిపోయింది. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా దోషము, ఎక్కడ చూసినా అక్రమం, అన్యాయం, అనీతి. మనం ఏ లోకంలో ఉన్నామనంటే పాపము నిండిపోయిన లోకములో ఉన్నాం. ఆ లోకములో ఉన్న మనము మన పరిశుద్ధతను కాచుకోవాలి. హల్లెలూయా. పౌలు అంటాడు, చదవండి, 1 దెస్సలోనికలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. దెస్సలోనికలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. తన్ను తన ఘటమును అంటే తన బ్రతుకును, తన ఘటమును, తన బ్రతుకును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రైస్తవులు అంటే అర్థము పరిశుద్ధులు. క్రైస్తవులు అంటే ఎవరండి? మీరు గమనించండి. ప్రభును గుర్తెరగని వారు నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. కానీ ఎమ్మటే మనం మాట్లాడేమంటే ఏమంటారు? నువ్వెందుకమ్మా ఇంకా బైబిల్ పట్టుకొని లింగి 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 లింగమని పోయేది గుడికి అని అంటారు. అంటరా అంటే అర్థం ఏంటి? క్రైస్తవులు అలా మాట్లాడరు. ఇప్పుడు అన్యులు దొంగతనం చేస్తారు, మనం కానీ దొంగతనం చేస్తే ఊరే క్రైస్తవుడు అయ్యి ఎట్ట దొంగతనం చేసినవురా అమ్మ అంటరా లేదా? చెప్పరేందండి. అంటే అర్థమైందంటే క్రైస్తవులు దొంగతనం చేయరు, క్రైస్తవులు అబద్ధం మాట్లాడరు, క్రైస్తవులు బూతు మాటలు మాట్లాడరు, క్రైస్తవులు చెడు అలవాటులతో జోక్యం చేసుకోరు.
ఈ లోకము చీకటి. ఈ చీకటిలో ప్రభు మనం ఎలా పెట్టాడంటే మీరు వెలుగై ఉన్నారు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే చీకటిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆరిపోకూడదు, మీరు ప్రకాశిస్తూ ఉండాలి, మీరు వెలుగుతూ ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి. కారణం ఏంటంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక. సపట్లు కొట్టండి గట్టిగా. నిజమైన భక్తి అంటే ఏమనుకున్నారు? ఏంటమ్మా నిజమైన భక్తి? పేరు మార్చుకున్న మాత్రములలో మనము పరిశుద్ధులమని, భక్తి పరులమని అర్థం కాదు. కొంతమంది పేర్లు మార్చేస్తుంటారు, కొంతమంది సంఘాలు మార్చేస్తుంటారు, కొంతమంది బట్టలు మార్చేస్తుంటారు. పేరు మారటం భక్తి కాదు, ప్రవర్తన మారటమే భక్తి. బట్టలు మారటం భక్తి కాదు, బ్రతుకు మారటమే భక్తి. ఏది భక్తి అంటే ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనలను మనము భద్రపరుచుకోవటం, పవిత్రతను కాచుకోవటమే భక్తి. ఈ మాటగా నేనంటే చాలామంది ఏమంటున్నారంటే, అయ్యా మనం లోకంలో ఉన్నాం కాదయ్యా, మనము మనుషులం కాదయ్యా. ఇప్పుడు మనుషులకు కాకుండా పందిలికా చెప్పింది ఆ మాటలో? గొర్రెలకా? అమ్మా ఏం పేరమ్మా నీ పేరు? తల్లె జెష కాదంట. ఏంటి ఈ మాటలంటే? లోకం కాదయ్యా, మనం మనుషులం కదా. కోపం వస్తే మాట్లాడకుండా ఎట్టుంటామో, కోపం వచ్చినప్పుడు మాట్లాడాలి, మాట్లాడకపోతే వాడు మనిషే కాదంట. లోకము, సొసైటీ అట్ట మారుతుందండి. సొసైటీ అట్ట మారుతుందని మనం కూడా మారాలండి. సొసైటీ మారొచ్చు, ప్రపంచం మారొచ్చు, వాతావరణాలు మారొచ్చు, అయితే క్రైస్తవుడు మారకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అట చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇట చేస్తున్నాం. అందుకే అపోస్తలులు అంటారు, ఈ మూర్ఖులకు, ఈ తరము వారికి మీరు వేరై ఉండాలి. ఈ లోకముతో మీరు కలవకూడదు, లోకముతో సాంగత్యం చేయకూడదు, మీరు చీకటితో పొత్తు పెట్టుకోకూడదు, అవిశ్వాసంతో మీరు పాలు పంపులు పెట్టుకోకూడదు. అంటే వాళ్ళను చూసి మీరు వాత పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాట చెప్తాను, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ముగించబోతున్నా, గట్టిగా చెప్పండి. ముగించబోతున్నా గట్టిగా చెప్పిండ్రు వీళ్ళు. ఒకరోజు ఒక తల్లిగారు వాళ్ళ కూతురు మన ఆంధ్రాలోనే ఉండి, ఏ ఊరు వద్దులే మళ్ళీ బదనాయం అవుతుంది, ఆంధ్రాలోనే ఉంటే ఆ అమ్మాయిని చదువు అయిపించిన తర్వాత, అన్న నేను చెన్నైకి పంపిస్తామన్నా, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరికైనా చెప్పి ఉద్యోగము ఇప్పించండి అన్నంటే, సరే నేను కూడా అప్పుడు నేను కొంచెం ఐటీ ఫీల్డ్లో పనిచేస్తున్నా, కొంతమంది మేనేజర్స్ తెలుసు నాకు. సరే బయోడేటా ఇవన్నీ పంపించమంటే నేను మాకు తెలిసిన ఒక మేనేజర్ పంపిస్తే, సరే అయ్యారు రమ్మని చెప్పంటే చెప్పాను. వీళ్ళు వచ్చారు. సరే పని దొరికేసింది. ఎక్కడంటే డిఎల్ఎఫ్ పెద్ద నెట్వర్క్, అది మీరు యూట్యూబ్లో కూడా వేయండి, వస్తుంది. అక్కడ ఉద్యోగం దొరికింది. సరే పని చేసుకుంటున్నది. చెన్నై నుండి, ఆంధ్ర నుండి చెన్నైకి వచ్చేటప్పుడు ఎట్లా వస్తారండి మీరు? ఇప్పుడు ఎట్లా ఉంటారో అట్నే ఉన్నారు. తల నిండా నూనె పెట్టుకొని, ముసుకేసుకొని, అట్లా పద్ధతిగా పనికి చేరిన ఒక 3 నెలలకి నేను అట్నే కదా పరిచర్యగా పూర్ణమల్లిపేటకి ఆ రూట్లో వెళ్తా. నేను పోయే రూట్లోనే ఉండేది ఆ కంపెనీ. ఈ పని అయిపించుకునేసి నడిచొస్తా ఉంది. నాకు ఏమైనా ఏమ కాదా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు తల నిండా నూనె పెట్టుకొని పద్ధతిగా నడిచేదా, ఇంటిలో ఎర్రబోసుకొని, ఎయిర్ ఫ్రీ అన్నది, ఇంటిలో మొత్తం ఎర్రబోసుకునేసి వస్తూ ఉంది. అంతా మారిపోయి, స్టైల్ మారిపోయింది, డ్రెస్ కోడ్ మారిపోయి, బట్టలు మారిపోయినాయి. నేను ఏమైనా మాట్లాడదామా వద్దా? ఒకవేళ మాట్లాడితే ఆమె కాకపోతే, అంటే అప్పుడు పద్ధతిగా ఉండదు, తల మొహం కడుక్కొని పౌడర్ పూసుకొని. ఇప్పుడు 34 రంగులు వచ్చినాయి పైకి, మొహం మీదకి.
ఆ రెప్పలకు ఒక రంగు, బుగ్గలకు ఒక రంగు, పెదాలకు ఒక రంగు, పెదాల కింద ఒక రంగు, నాలుగు బీర్లే అని నాకు అర్థం కాదు అసలు. ఎంతకి అమ్మాయి అని అంటే నన్ను దగ్గరకు వచ్చిన తర్వాత ప్రైస్ ద లాట్ అన్న అంటుంది. చూసినవా, వందనాలు అన్నా అని చెప్పేది పోయి ప్రైస్ ద లాట్ అన్నది. ప్రైస్ ద లాట, ఏం లాట్ తల్లే, ఏం తల్లే ఈ వ్యవహారం అని అడిగిన. ఏంది ఈ వ్యవహారం అని అంటే, నో ఈ కంపెనీలో ఎట్లుంటేనే మర్యాద, ఈ సొసైటీ ఇట్లుందన్న, మరి అట్లా మారకపోతే ఎట్టన్నా. మనకేందంటే ఎప్పటికప్పుడు కోటింగ్ ఇచ్చేది అలవాటు. ఎమ్మడే తిట్టి, అమ్మ పద్ధతులు మారుతున్నాయి తల్లే, అమ్మ నాయనలు కష్టపడి నిన్ను ఇక్కడికి పంపించారు, పనులు చేసుకుంటున్నావు, చక్కగా అన్నం పెడుతున్నావు, తిను, పని చేసుకో, 10 రూపాయలు సంపాదించుకో అమ్మ, భవిష్యత్తు బాగుంటుందన్న. ఈ అమ్మి ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి, ఆయన ఓవర్గా పోతుండో, ఎవరు, నేను ఓవర్గా పోతుండే ఏంది బస్ స్టాండ్లో పట్టుకొని తిడుతుండే ఏంది, నన్ను ఏమనుకోండో అని అన్నదంట. ఏం ఫోన్ చేసి, పాస్టర్ గారు మరి ఇట్లా అన్నారంటే, అంటే మరి అనొద్దమ్మా, తప్పు కాదమ్మా అని అంటే, చెప్పండి పాస్టర్ గారు, మీరు చెప్పకుండా వచ్చి చెప్పండి, తిట్టండి అన్నది. నేను ఇంకా అమ్మాయి ఏం చేస్తా, నేను చూడండి పట్టించుకోలే, ఎందుకు వెనకపోతే చెప్పకూడదు అంతే. అప్పుడప్పుడు అంట విత్తనం వేసి దగ్గర ఫలించకపోతే విత్తనం వేయటం మన అవసరం. ముసుకేసుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే అని ఒక 6 నెలల తర్వాత, కరెక్ట్గా 6 నెలల తర్వాత జిహెచ్ హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది నాకు. ఎవరి కాడ నుండి అంటే వీళ్ళ అమ్మ కాడ నుండి. ఏం చెన్నైకి వచ్చి వీళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది నాకు. అన్న ఎక్కడుండు వల్ల అని. ఏమైందమ్మా, ఏం జరిగిందని అన్న, జిహెచ్ దాకా రా అన్న, హాస్పిటల్. జిహెచ్కు నువ్వు ఎప్పుడు వచ్చినావమ్మా తల్లి, జిహెచ్కి నువ్వు రా అన్న, నేను చెప్తా కానీ అని అన్నది. ఓయమ్మో జిహెచ్ అన్నది, ఏం జరిగిందని చెప్పేసి నేను అర్ధరాబద్ర పోయా. పోతే ఈ అమ్మాయి 2 కాళ్ళు పైన ఎత్తి కట్టిండ్రు. ఈ అమ్మాయి పడుకొని ఉంది, 2 కాళ్ళు పైకి ఎత్తి కట్టిండ్రు. నేను వార్డు లోపలికి పోగానే, ఏందమ్మా ఇది, ఏం జరిగిందమ్మా అంటే, వాళ్ళమ్మ, ఎందుకు చెప్తావన్నా, నువ్వు అప్పుడే చెప్పిన. ఈ అమ్మి వాళ్ళమ్మ చెప్పబోకు అంటుంది. ఈ అమ్మి వాళ్ళమ్మ, చెప్పని అమ్మే, బుద్ధి లేదన్న, చెప్పకనే ఇప్పుడు ఎట్లా పండుకున్నావు, చెప్పాలి లేదు, నేను బతకనేలో నువ్వు చెప్పొద్దు అని అంటుంది. వీళ్ళమ్మి ఇంకేం చెప్పకుండా, నాకు ఏం చెప్పకుండా, అన్నా ఏం చెప్పాలో అర్థం కావట్లే అట్టంటుంది. ఏం జరిగిందమ్మా, దీనికి కారణం అదిగో, ఆడేమున్న చొప్పులు ఉన్నాయి. ఏం చొప్పులు అర్థం చేసుకోండి. ఎంత ఎత్తు చొప్పులు, నడవని తెలియద్దు, వయ్యారాలు ఒలకబోసి కింద పడి నడ్డెర కొట్టుకున్నది, నడవని తెలియకుండా. ఏందమ్మా, మనకెందుకమ్మా ఈ తల్లి అని అంటే, అను ఆడ అట్ట వేసుకోవాలని అట్ట వేసుకొని ఇట్టొచ్చింది. మనకెందుకు, పిల్లికి ఎందుకు పెళ్లి పెత్తనం, మనకెందుకండి, మన మంది కాదన్నప్పుడు వెళ్ళకూడదు అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లోకము అలా ఉంది కాబట్టి లోకం వెళ్ళినట్టు మనం వెళ్ళకూడదు. ఆమానొత్తండు, అందరూ తల మెడ వంచి నమస్కారం పెట్టాలా, నేను మాత్రం పెట్టనన్నాడు మొర్దెకై. పెట్టకపోతే తల తీసేస్తాను, నేను పెట్టను, పెట్టే తీరాలి. మొర్దెకై అంటాడు, నేను యూదుడిని గనుక ఎవరి ఎదుట నా మెడ నేను వంచను. సప్పట్లో కొడుతున్నా, ఆశ పెడుతున్నాను. ఆశా నిరాశయే, మీది కాదులే ఆ పాట, నాది ఈ పూట. ఏంటే, నేను యూదుడిని, నేను క్రైస్తవుడిని, నేను ఎవరి ముందు మెడ వంచకూడదు. రోషం ఉండాలి క్రైస్తవులలో. కొట్టు చప్పట్ల గట్టిగా హల్లెలూయా. ఆ రోషం ఉండాలి. రాజు విందు సిద్ధపరిచాడు. దానియేల్ తిను. రాజు మనకు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ తీసుకొచ్చి బిల్లి ఒక పార్టీ పెట్టాడు అనుకో, ఇంకా మనల్ని పట్టుకొని కుదురుద్దా?
రాజు పిలిచి దానియేలు తిను అన్నం తినంటే ఎంత పెద్ద మాట ఉండదో తెలుసండి. దానియేలు, ఇది తిని నన్ను నేను అపవిత్రపరుచుకొనకూడదు, ఇవి తింటే ఎవరు రాజు పెట్టే భోజనం. ఆ రోషం ఉండాల క్రైస్తవులలో. ఇస్ ద లార్డ్. పోతిఫరు భార్య యోసేపుని శయనించమని ప్రతిరోజు రోదన చేస్తుంది. నా దేవునికి విరోధంగా ఈ పాపం నేను ఎలా చేస్తాను? పోతిఫరు భార్య, ఎవరు లేరు, ఇప్పుడు ఎవ్వరు లేరు. యోసేపు అంటాడు, ఈడెవ్వరు లేకపోయినా నా తండ్రి నన్ను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పనివ్వండి, అవకాశము దొరకకుండా ఉన్నంత వరకు పాపము చేయటము పెద్ద విషయం కాదు. అవకాశము దొరికిన పాపముని విడిచిపెట్టి పారిపోవటమే నిజమైన పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటండి? నాకు తెలిసిన ఒక ఆయన ఉండవు, తాగుతూ ఉంటాడు, ఒక 4 రోజులు తాగడు. అన్న నేను తాగట్లేదు అన్నావు. అబ్బాయి నేను తాగట్లేదు అంటే ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయింది. మళ్ళీ 5వ రోజు ఫుల్ అయ్యి వస్తాడా? నేను ఆమె అడుగుతమ్మ తాగేది లేదు అన్నాడే. అన్నావు 4 రోజులు డబ్బులు లేవు కాబట్టి తాగల, జీతాలు వచ్చినాయి అంటే డబ్బులు లేదు కాబట్టి తాగలేదు కాబట్టి అది వదిలిపెట్టినట్ట. చేసుకొచ్చి మన ముందు కూర్చొని పెట్టినా దాన్ని ముట్టకూడదు. ప్రైజ్ ద లార్డ్. అవకాశము దొరికినప్పుడు అవకాశం దొరికినప్పుడు పాపము చేయకుండా దాన్ని విడిచిపెట్టి పారిపోవటం పరిశుద్ధత. అవకాశం లేదండి కాబట్టి పాపం, అది పరిశుద్ధత కాదు. పోతిఫరు భార్య యోసేపును రోదన చేస్తుంది, ఇంట్లో ఎవరు లేరు. నా దేవునికి విరోధంగా ఈ పాపం నేను ఎలా చేయగలుగుతాను? రాజు విందు పెట్టిన దానియేలు అంటాడు, దీన్ని తిని నన్ను నేను ఎలా అపవిత్రపరుచుకుంటాను? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భక్తిలో నీవు అమర్చబడగలగాలి. భక్తిలో నీవు అమర్చబడితే దైవిక శక్తి నువ్వు పొందుకుంటావు. భక్తిలో నువ్వు అమర్చబడితే నిన్ను చుట్టుకొని కిక్కిరిచి ఉన్న సింహాల నోరులు ఏమైనా నా దేవుడు వాటిని కట్టివేసి నీకు హాని కలగకుండా భద్రపరుస్తాడు. నిజమైన భక్తిలో నువ్వు అమర్చబడితే ఈ రాత్రి ఏ భయము చేత నువ్వు బంధించబడినా ఆ భయాన్ని నా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. నిజమైన భక్తి అంటే ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని రాజ్యమును చూడలేడు. పరిశుద్ధత. మా పేరు అదండి కాబట్టి మేము దేవుని రాజ్యానికి వెళ్ళాలండి. మా ఊరు అదండి కాబట్టి మేము దేవుని రాజ్యానికి వెళ్ళాలండి. మేము ఇన్ని సంవత్సరాల నుండి క్రైస్తవులమండి మేము కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళాలండి. నో, ఇట్లాంటి రికమెండేషన్, ఇలాంటి పదవులు అక్కడ పనికిరావు. ఆయన రాజ్యంలో వెళ్ళగలిగిన అర్హత పొందిన ఒకే ఒకరు పరిశుద్ధతను కాపాడుకున్నవారే. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ లోక మాలిన్యము నీకు అంటుకొని నిన్ను భద్రపరుచుకున్నప్పుడు నీవు నిజమైన భక్తి చేసిన దానవవుతావు, భక్తి చేసిన వాడవవుతావు. ఆ భక్తి నీకు శక్తిని కలుగజేస్తుంది. ఆ భక్తి నీకు ధైర్యమును కలుగజేస్తుంది. ఆ భక్తి అపాయం నీ దగ్గరికి రానివ్వదు. అదే భక్తి నిన్ను ఆయన రాజ్యంలోనికి ప్రవేశపెడుతుంది. ప్రభువా, పరిశుద్ధత నేను కాచుకోవాలి, నీ రాజ్యంలో నేను ఎత్తబడాలన్న వాళ్ళు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. తొందరలో లేవనెత్తన్నమ్మ వాళ్ళని పాపం త్వరలే టకాలు లేండి. ముసలోళ్ళు లాగలేస్తారు. కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపెత్తి ఒక చిన్న ప్రార్థన. దయచేసి అందరూ నోరులు తెరవాలి, ఎవరు మౌనంగా ఉండకూడదు. దయచేసి అందరూ నోరులు తెరిచి ప్రభు సన్నిధిలో, ప్రభువా, నిజమైన భక్తిలో ఇంతవరకు మేము అమర్చబడలేదు. అయితే ఈ రాత్రి నిజమైన భక్తిలో మేము అమర్చబడాలి. నిజమైన భక్తిలో మేము కుదర్చబడాలి. ఏది నిజమైన భక్తి అంటే
పరిశుద్ధతను కాపాడుకోవటమే నిజమైన భక్తి. ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే పరిశుద్ధత, అదే భక్తి. నీవు పరిశుద్ధతను కాపాడుకోకుండా నిన్ను నీవు అపవిత్రపరుచుకొని నీవు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత కాలము నుండి నీవు దేవుడి సన్నిధికి వస్తున్నా, ఆయన రాజ్యం నిన్ను అంగీకరించాలి. ఆయన రాజ్యం నిన్ను అంగీకరించాలంటే నీవు నిజమైన భక్తి చేయాలి. ఏంటి నిజమైన భక్తి? పరిశుద్ధతను కాపాడుకోవటం, పరిశుద్ధతని కాచుకోవటం నిజమైన భక్తి. రెండు చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో అందరూ నోరులు తెరిచి ప్రార్థన చేయండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, నిజమైన భక్తి